సార్ 40-45 ఏజ్ గ్రూప్‌లో ఫినాన్షియల్‌గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి సార్? సో యూజువల్‌గా 40 ఏళ్ల వయసు వచ్చింది అనంటే హియర్ అండ్ దేర్ చాలామంది ఒక మిడ్ లైఫ్ క్రైసిస్‌లోకి ల్యాండ్ అవుతూ ఉంటారు. ఓకే. సో మిడ్ లైఫ్ క్రైసిస్ ఒకేసారి అన్ని బాధ్యతల మీద పడటము ఇవన్నీ యూజువల్‌గా జరిగేది. పేరెంట్స్ పెద్ద వయసులో ఉంటారు. క్రిటికల్ ఏజ్‌లో ఉంటారు. పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరకొస్తూ ఉంటది. చేతిలోనేమో చిల్లి గవ్వుండదు. ఇంటి వెనకాల ఈఎంఐలుంటాయి. కారు వెనకాల అప్పులుంటాయి. క్రెడిట్ కార్డులు వెనకాల ఈఎంఐలు. సో, అన్నిట్లో కూడా ఒక లూప్‌లో ఇరుక్కుపోయి ఉండుంటారు. బేసిక్ ఇక్కడ వాళ్ళు అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసే మిస్టేక్ అది ఈ ఏజ్‌లో చేయటం వల్ల కాదు. వాళ్ళు మిడ్ లైఫ్ క్రైసిస్‌లోకి ల్యాండ్ అయ్యేది. వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా ముందు వయసులోనే చేసుండుంటారు. 40 వయసు కంటే ముందే వాళ్ళు చేయాల్సిన మిస్టేక్స్ అని చేసేయడం వల్ల ఈ 40-45 ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఎగ్జాంపుల్? ఐ విల్ టెల్. సో, బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేజర్ కంపారిజన్ ఎక్కడొస్తది అనంటే పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర వస్తూ ఉంటది. పిల్లల దగ్గర విషయంలోకి వచ్చేసరికి ఏదన్నా మనం నలుగురం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఈ మధ్య నా పిల్లోడు ఈ స్కూల్‌లో చదువుతున్నాడు అని చెప్పుకోవడం గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. సో, బేసిక్ ఏమవుతుంది దానివల్ల హయ్యర్ అంటే వాళ్ళకుండేటువంటి స్తోమతకు మించి స్కూల్ ఫీజులు కట్టి మరి పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేస్తున్నారు. ఇఫ్ యూ టేక్ లైక్ 2 కిడ్స్ ఇప్పుడు మంచి స్కూల్‌లో జాయిన్ చేయాలంటే ₹3,00,000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లల్ని మీరు పెద్ద స్కూల్స్‌లో చదివించాలి అనంటే ఓన్లీ స్కూల్ ఫీజులకే నెలకి 25,000 చొప్పున అంటే నెలకి ₹50,000 పెట్టి స్కూల్‌కే ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ పైన ఎక్స్ట్రా ఎక్స్‌పెన్సెస్ ఇంకో ₹1,00,000 ఉంటాయి. అంటే హియర్ అండ్ దేర్ మీరు దాదాపుగా ₹35,000 పర్ కిడ్ అంటే ₹70,000 పిల్లల ఎడ్యుకేషన్‌కే ఖర్చు పెట్టేస్తున్నారు మీరు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడం తప్ప అంటే అది 100% నేను కాదన్నట్టు. ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడం తప్పు కాదు. కానీ ఎడ్యుకేషన్‌కి ఖర్చు పెట్టేటప్పుడు మనకొచ్చేటువంటి డబ్బులెంత, మనకుండేటువంటి కమిట్మెంట్స్ ఎంత, ఇవన్నీ కంపేర్ చేసుకోకుండా డబ్బులన్నిటిని ముందే ఖర్చు పెట్టేస్తే రేపు అన్న రోజుకి మీ దగ్గర డబ్బులు ఉండవు కదా. ఆర్ స్పెండింగ్ యువర్ ఎంటైర్ మనీ దిస్ నౌ. వాట్ అబౌట్ ద ఫ్యూచర్? అంటే స్కూలింగ్ అయిపోతే 3,00,000 ఖర్చు పెట్టి చదివించేసి స్కూలింగ్ అయిపోతే వాళ్ళ భవిష్యత్తు సెట్ అయిపోయినట్టేనా? తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది. దాని తగ్గట్టు ఇంటర్మీడియట్ కాలేజ్‌లో చేర్చాలి. హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి. దాని తగ్గట్టు పైన కాలేజ్‌లో చేర్చాలి. యూ హ్యావ్ సో మెనీ అదర్ కమిట్మెంట్స్. ఏ ప్లానింగ్ లేకుండా ఎర్లీ ఏజెస్ నుంచే పెద్ద పెద్ద కమిట్మెంట్లు పెట్టుకొని ఐ హ్యావ్ సీన్ పేరెంట్స్ పెద్ద స్కూల్‌లో జాయిన్ చేసి అమ్మో ఇక మేము భరించలేమని చెప్పేసి పాపం పిల్లల్ని పెద్ద స్కూల్ నుంచి చిన్న స్కూల్‌కి తీసుకొచ్చారు.